హలో హాయ్ ఎవరీవన్. ఈరోజు చెప్పుకున్న సీన్ ఏంటో అందరూ తెలిసిన కదండి. మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దామా. ఇంకైతే చూసినట్లయితే ప్రేమ ఉన్న నర్మద అయితే శ్రీవల్తో మాట్లాడడానికి అయితే అక్కడ వచ్చేస్తూ ఉంటారు. అప్పుడు నర్మద అయితే ఇలా అంటూ ఉంటుంది శ్రీవల్తో, అక్క నువ్వు చాలా తెలివికలమైన దాని కదా, మాకు ఒక సందేహం ఉంది, ఆ సందేహం నువ్వు చెప్తావనేసి, నువ్వు మంచిగా ఆలోచిస్తావనేసి నీ దగ్గరికి వచ్చావు. అప్పుడే ప్రేమ కూడా ఇలా అంటూ ఉంటుంది, అయినా నువ్వు బాగా చెప్తావు కదా, ఈ ఇంటికి పెద్ద కొడలు కదా, నాకు ఒక డౌట్ అక్క, మేము ఇద్దరము సరే డాన్స్ స్కూల్కి వెళ్తున్నాం అనే విషయము మాకు మాత్రమే తెలుసు, కానీ ఎవ్వరికీ తెలియదు. కానీ ఈ విషయం గురించి ఎవరు చెప్పినట్టుంటారు ఇంట్లో అంటే, నాకేం తెలుసు మీనా, నాకేం తెలుసు ప్రేమ, నాకేం తెలియదు కదా. అంటే ఇంట్లో నువ్వు ఉంటావు కదా, అంటే అంత ముందు గురించి కూడా ట్యూషన్ గురించి నువ్వే చెప్పావు కదా. అంటే అప్పుడంటే నేను ఇంట్లో పెద్ద కొడుకుని కాబట్టి అన్ని విషయాలు చెప్పాలి కాబట్టి మా అమ్మతో అలా చెప్పాను. ఆయన ఇప్పుడు మీరు వెళ్ళే విషయం నాకేం తెలుసు, నా అత్తయ్యగా చెప్పుకుంటారేమో. అయినా అత్తయ్యగా చెప్పే ఛాన్సే లేదు, మేము అడిగాం కదా, ఇదంతా చేసింది నువ్వే అనుకుంటా. అయినా నువ్వు మా అమ్మగారి ఇంటికి వెళ్ళొచ్చావు కదా. నేను మా అమ్మ ఇంటికి వెళ్ళొచ్చాను, ఆ బ్యాంక్ నుంచో ఇటువైపు నుంచో వస్తున్నాను కదా. అంటే అక్కడ ఇల్లు ఉందన్న విషయం నీకెట్ట తెలుసు అనేసి అయితే ప్రేమ అంటూ ఉంటుంది. అంటే ఇదే నువ్వు కావాలంతా నువ్వే చేసావు కదా, మామయ్య ముందు మమ్మల్ని ఇరికించాలని ఇదంతా నువ్వే చేసావు. ఆయన ఎందుకక్క నువ్వు మా మీద అంత ప్రేమ, మేమే అంతగానం కక్ష నీకు, మేమేమన్నా నిన్ను ఎప్పుడైనా అవమానించలు చేశామా, నేను ఎప్పుడు మేము సొంత అక్కలానే చూసుకున్నాం, కానీ నువ్వేంటి ఇలా చేస్తున్నావు ఏంటి, మేమైనా పరాయి వాళ్ళమా నీకు అనేసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు ప్రేమ ఉన్న నవ్వురా. అవునా, నన్ను మీరు అక్కలాగా చూస్తున్నారా, ఏడు చూస్తున్నారు, చూసావా నేను బావగారు హనీమూన్కి వెళ్తామంటే మీరు ఎలా చెప్పారు, అంటే అక్క దాన్ని మనసులో పెట్టుకుని ఇదంతా నువ్వు చేసావా, అంటే నువ్వు బావగారు వెళ్తామంటే మాకేముంది, మాకు వీలు కాలేదు కాబట్టి మామయ్య గారితో మేము రాలేదని చెప్పాం, అంతేగాని మీరు వెళ్ళొద్దనే ఉద్దేశం మాకు ఏం లేదు, అంతే తప్ప ఇంకోసారి అలా చేయకక్క అనేసి అయితే అంటూ ఉంటారు. సరే అనేసి అయితే ఓకే మేము చెప్పేస్తాలే, ఇంకోసారి అలా చేయకని చెప్పేశాను కదా, ఇంకోసారి నువ్వు అలా మాట్లాడకు అనేసి అంటూ ఉంటుంది ప్రేమ గట్టిగా. అయినా మా విషయంలో జోక్యం చేసుకోదని ఎన్నిసార్లు చెప్పా నీకు, అయినా వినిపించుకోకుండా నువ్వు పదే పదే ఇదేసారి చేస్తున్నావు, ఇదే ఆఖరి వార్నింగ్ అవుతుంది నీకు అనేసిగా అంటూ ఉంటుంది ప్రేమ. ఏంటి మీరు ఇద్దరు కలిసి నన్ను బెదిరిస్తున్నారు, ఏంటి పెద్ద కూరని చూడకుండా నాతోనే ఇలా మాట్లాడుతున్నారా అనేసిగా ఇంకా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. చూసావాక్క ఎప్పుడు ఈమె ముసలి కన్నీళ్ళు కారుస్తూ ఇలానే చేస్తూ ఉంటుంది, సరే పదా ప్రేమ అనుకుంటే ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఈ రామరాజు అయితే ఇంకా బైక్ మీద అయితే వెళ్ళిపోతూ ఉంటాడు కదా. అంతలోనే ఇక చూసినట్లయితే శ్రీవల్లి అయితే ఇంకా వాళ్ళ భర్తకైతే చందుకైతే ఆ తన ఉన్న ప్లేస్ కి అయితే బాక్స్ తీసుకుని వెళ్తా ఉంటుంది. ఇంకా తనకు వడ్డిస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే చందు, ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అంతగనం అనేసి అంటూ ఉంటాడు చందు తనతోటి. అప్పుడే ఏం లేదండి, చూసావా ఆ నర్మద ప్రేమ నన్ను చూడు, కనీసం తోటికోడలాగా చూడకుండా నన్ను ఇష్టం ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు అనేసి అంటూ ఉంటుంది ఆ తను. అంతతోటి చందు, ఎందుకు శ్రీవల్లి అలా అంటావు, అయినా తను ప్రేమ మంచిదే, కానీ నువ్వెందుకు అంత అలా అబద్ధం చేసుకుంటావు, అంటే నువ్వు కూడా నన్ను కాకుండా ఆ ప్రేమను వెనకేసుకొచ్చుకుంటున్నావా అనేటట్టుగా మాట్లాడుతుంది శ్రీవల్లి. అయినా నువ్వు ఇంట్లో ఖాళీగా ఉండడం వల్లనే నీకు ఇవన్నీ ఆలోచన వస్తున్నాయి. చూసావా ఇప్పుడు ప్రేమ అంటే కాలేజీకి వెళ్తుంది, నర్మద అంటే జాబ్ చేస్తుంది, కాబట్టి వాళ్ళకి ఏ ఆలోచన లేవు, అంటే నేను ఇంట్లో ఖాళీగా తిని ఉంటున్నాను అంటున్నారా. అయ్యో శ్రీవల్లి అది కాదు నేను అనేది, అంటే నువ్వు ఎట్లాగో ఎంబీఏ ఇంగ్లీష్ చేసావు కదా, మీ ఇంటికి నుంచి సర్టిఫికేట్ తీసుకుని రా, అప్పుడు నీకు నేను జాబ్ కూర్చోపెడతాను. అంటే ఏంటండి, ప్రేమనే జాబ్ చేస్తానంటే మామయ్య ఊరుకులేదు, అలాంటి ఇప్పుడు నేను జాబ్ చేస్తానంటే ఊరుకుంటారా, అంటే ప్రేమ అంటే చదువుకుంటుంది, అందుకే మా నాన్నగారు వద్దన్నారు, కానీ నువ్వు చదువు అయిపోయింది కదా, నువ్వు కూడా జాబ్ చేసినట్టు ఉంటుంది, నీకు కూడా ఏ ఆలోచనలు రావు. అమ్మో ఇదేదో నాకే తలకు చుట్టుకున్నట్టుంది, నేనేదో వాళ్ళ గురించి చెప్పేసి వాళ్ళను గొడవ పెట్టిద్దాం అనుకుంటే ఇతనేంది నా చదువు గురించి అడుగుతున్నా అనేసి శ్రీవల్లి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా సరే శ్రీవల్లి రేపైతే నీ సర్టిఫికేట్ తీసుకొని రా చూపెడతా అనేసి అయితే చందు అంటాడు. ఇంకా శ్రీవల్లి అయితే అయ్యో కుదుల పడే ఎలికలాగా కుట్టుకుంటూ ఉంటుంది. ఇక చూసినంత రామరాజు అయితే తను అటు వెళ్తా ఉంటే అక్కడ ధీరజ్ అయితే కనబడుతూ ఉంటారు. ఒక వ్యక్తికి ఆర్డర్ ఇస్తూ ఉంటాడు. అప్పుడే ఇలా అంటూ ఉంటాడు, వచ్చిన వ్యక్తి, ఏంటి ఇంత లేటా, అయ్యో సార్ ఆల్రెడీ మీకన్నా 10 minutes ముందే వచ్చాను కదా, మీరు ఎందుకు ఇలా అంటున్నారు, సరే సరే ఇంకా నీకు కనీసం ఆ స్కూటీ కూడా లేదు, ఇంకా సైకిల్ మీదకి వచ్చి కూడా నన్నే అంటావా అనేసి అయితే అంటూ ఉంటాడు ఆ వ్యక్తి. అయినా నేను బతికెంత అన్నట్టుగా మాట్లాడుతుంటే ఆ మాటలకి నా రాము అయితే చాలా, ఏంటి నా కొడుకు ఇంతమంది మాటలతో పడాలా అనేసి అయితే చాలా లోపల అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తిరుపతి తోటి ధీరజ్ని రమ్మని చెప్పు ఇటు అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే ధీరజ్ అయితే, నేను రాను, నాకు ఇంకో ఆర్డర్ ఉంది, ఆర్డర్ అయిపోయాక వస్తాను, అంటే ఏంటి నాకంటే ఎక్కువనా, అంటే పనే ముఖ్యం పనే దైవం అని చెప్పాడు కదా, అలాంటప్పుడు పని మధ్యలో వదిలేసి ఎలా వస్తాను అనుకుంటారు అనేసి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా తిరుపతి అయితే అటు ఇటు గందరగోళంగా తిరుగుతూ ఉంటాడు. అప్పుడే ధీరజ్ అయితే, సరే నేను ఒక 5 minutes అయితే వస్తాను ఆర్డర్ అయిపోయాక చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా రామ్ అయితే తన కొడుకు కోసం అయితే చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా
అయిపోవడంతో రామరాజు ఇంకా తన కొడుకునైతే బండిపై ఎక్కించుకొని ఇంకా తీసుకెళ్తూ ఉంటాడు. కానీ ధీరజ్ అయితే చాలా ఎమోషన్ అయిపోతూ ఉంటాడు. అంటే ఫస్ట్ టైం వాళ్ళ నాన్న బండి ఎక్కినందుకు, అంతేకాను తన అంత ఆప్యాయంగా రమ్మనందుకు అన్నట్టుగా చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇంకా ఆ విధంగా తన కొడుకుని తీసుకుపోయి ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటాడు, ఒకసారి అందరిని రమ్మను, ధీరజ్ నువ్వు ఇక నుంచి ఆ డెలివరీ బాయ్గా పనిచేయడం అవసరం లేదు, నువ్వు అలా చేయడం నాకు అస్సలకే ఇష్టం లేదు, ఇక నుంచి నువ్వు మన రైస్ మిల్లోనే ఉండు అనేసినట్టుగా అంటూ ఉంటాడు. అప్పుడే ధీరజ్ అయితే, అంటే నాన్న నేను ఆ రైస్ మిల్లో పనిచేయను, నాకు సొంతంగా బతకడమే ఇష్టం, ఆ డెలివరీ బాయ్గా పనిచేస్తాను అంటే నేను చెప్పేది నీకు లెక్కలేదా, నేను చెప్పేది ఏంటి, నువ్వు మీకు చదువుకున్న ఖర్చుకంతా నేనే డబ్బులు ఇస్తాను కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనడంతో, నీ కింద పనిచేయడం నాకు ఇష్టం లేదు, నేనే స్వతహాగా పనిచేస్తా అనడంతో చెంప మీద చెల్లుమని వేస్తాడు రామరాజు. ఆ మాటలకి ఇంట్లో అందరైతే షాక్ అయిపోతూ చూస్తూ ఉంటారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ధీరజ్ అనేసి. చూద్దామండి మరి రేపటి ఎపిసోడ్ లో మరి ధీరజ్ ఏ నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయానికి రామరాజు ఏ విధంగా రియాక్ట్ అవుతారు విషయాన్ని రేపటి ఎపిసోడ్ చూద్దామండి. ఇదే రోజు వీడియో మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్.